చేయాలన్నా సరే దేవుడు వాడిని ప్రేరేపిస్తే సహాయం చేస్తాడు. మనిషి వాడిని ప్రేరేపించకపోతే వాడు ఉన్నవాడే సరే నీకు పైసే ఇవ్వడం. పైసా నాకు ఒక రోజు చాలా డబ్బు మంది చెప్పాను, చాలా ప్రార్థన చేస్తూ ఒక లేట్కి వెళ్ళి చెప్పి ఆ లేట్కి వెళ్ళాలి. చాలా ఉన్నవాళ్ళు ఏమి లేవు. స్వాతంత్రం వచ్చాను, 2 రోజులు పోయి 3వ రోజు ఆడికి వచ్చి అన్నారు మాస్టారు మనం ఏదో అడిగారు కదా అన్నారు, నీ దగ్గర లేవు కదా అన్నాను. అంటే మళ్ళీ అన్ని తీయండి అని తీసుకొచ్చి ఇచ్చాను. అంటే అప్పుడు దేవుడు ప్రేరేపించాడు. ఇవ్వడం వారికి ప్రేరేపించకూడదు, నేను ఇవ్వను. దేవుడు ఆలోచిస్తాడు, ఆయన ప్రేరేపిస్తాను. ఏం పెట్టలేదు, నేర్చుకోవాలి. సంఘానికి వస్తున్నాము అంటే నేర్చుకోవాలి. స్కూల్కి మన పిల్లలు పంపిస్తున్నాం అంటే నేర్చుకుంటున్నారు. మరి ఈరోజు నేను సాఫ్ట్వేర్లో అవుతున్నారు, డాక్టర్ అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? నేర్చుకోవడం వల్ల. ఇక్కడ మీరు కూడా నేర్చుకుంటే దేవునిలో ఏది చేయాలో అది మీకు నేర్పుతాడు. అది నేర్చినప్పుడు మీరు ఆశీర్వాదాలు అవుతారు. దేవుడు నేర్చుకోకుండా వెళ్ళిపోతే నేర్చుకోవాలి. దేవుని దగ్గర రావాలి, నేర్చుకోవాలి. నేర్చుకుని అలవాటు లేదు మీకు. ఒక్కటేంటంటే ప్రతిదీ మనం అవలంబిస్తాం. ప్రతిదీ మనం అవలంబిస్తాం. ఈ భూమి మీద జరిగింది ప్రతిదీ మనం అవలంబిస్తాం. కానీ 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి సంఘం మీ దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు? సింపుల్గా చెప్పనా, ఈరోజు బాబు మన వాడు ఉన్నాడు, ఆయన పవన్ కళ్యాణ్ ప్యాలెట్ సినిమాకి వెళ్ళాడు. ఆ జుట్టు ఏదో రకంగా కట్ చేస్తున్నాడు. షో చూశాడు, 3 రోజులు చూడలేదు, 1 రోజే చూశాడు. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? లూజ్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాడు. సగం వేసుకున్నాడు, ఒక కాలు తీసి ఒక కాలు వేసుకున్నాడు. మనం వత్త ఏం చేస్తాడు? ఎంత 5 నిమిషాల్లో వాడిని ఫాన్ అయిపోతున్నాం. నేను వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకోమని చెప్పాడా? చెప్పలేదు. కొన్ని హీరోయిన్ చెప్పిందా, అమ్మ ఇంత జుట్టు ఎందుకు, నేను చిన్నది తీసుకున్నాను చెప్పేసి చెప్తే ఆ చెప్పింది కట్ చేసుకున్నాను. పెద్ద జుట్టు వాళ్ళు ఏం చేశారు? కొండ సీపులా ఉండేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళారు, ఆ కొండ సీపులు అంత ఉంది. ఇప్పుడు నీకు అది అవుతుందా? మీకు వస్తుందా? కాదు. వాళ్ళు ఏం చేస్తే మనం అది చేస్తాం. కానీ మనం యేసు ఏమి చేశాడో, ఏమి చెప్పాడో ఆ చెప్పినట్టుగా మనం జీవించగలుగుతున్నామా? ఎన్ని సంవత్సరాలు ఈ సర్వీస్ అవసరం లేదు. ఇక్కడ ఎంప్లాయీస్ కావాలి సర్వీసు, క్రైస్తవ జీవితంలో సర్వీస్ అవసరం లేదు. అనుభవం, దేవుడి దగ్గర మనం నేర్చుకునే అనుభవం కావాలి. నువ్వు ఏం నేర్చుకున్నాను? ప్రభు నా దగ్గర, నా ప్రభు మీద నేర్చుకున్నాడు, ఆ ప్రభు మీద నేను ఇలా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలి తప్ప మనము కుదరకంగా ఉండకూడదు. మాట వింటే అది దేవుడు నామస్తోత్రం. మాట వింటే ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, చాలా భార్య మాట భర్త వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారని కారణం ఏంటంటే పొద్దు డ్యూటీకి వెళ్ళిపోతూ మా పేటర్ గారు పాస్టర్ గారు చెప్పారు, అమ్మ నేను సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా మనం ఇచ్చేది కదా, కోడి ఇచ్చేది కదా, కోసి వండమని చెప్పింది. ఇప్పుడు ఆవిడ వచ్చేటప్పటికి ఆయన చెప్తే పోయాలా, ఇవాళ వంకాయ వండుతారా? వంకాయ ఏంటంటే ప్రేమతో వండిందా? ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఏముంది? ఆయన మాట నేను అన్నాను, ఆ మాట ఏంటి? ఆయన చెప్తే తీసుకుంటారా? నేను కొడుతాను అన్నిటి ప్రేమ నటిస్తున్నారు తప్ప ప్రేమ అంటే నేను క్రియలో ఉండాలి. ప్రేమ క్రియల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? చెప్పగా నీ చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకు చెప్పలేదా? తెలుసుకోవాలి, తెలుసుకుని అడిగాడు, చేస్తున్నాను ప్రేమిస్తున్నావా? ప్రభానికి తెలియదా? నేను ప్రేమిస్తున్నా 3సారి కొంచెం కోపం వచ్చి నేను ప్రేమిస్తున్నా, నీకు తెలియదా? నేను ప్రేమిస్తున్నాను